తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. టీడీపీ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయించడంతో సొంత పార్టీ నేతల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లను బుజ్జగించే పనిలో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు బిజీ అయ్యారు. టీడీపీ తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిని స్వయంగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు. ఇప్పటికే పోటాపోటీగా మారిన నియోజకవర్గాల్లో రేసులో ఉన్న నేతల్ని కూడా పిలిపించి తగిన క్లారిటీ ఇస్తున్నారు బాబుగారు. మైలవరం సీటు ఆశిస్తున్న వసంత కృష్ణప్రసాద్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు దేవినేని ఉమాను నేరుగా పిలిపించి బుజ్జగించారు. తెనాలి నుంచి టికెట్ రాని ఆలపాటి రాజేందర్ ను కూడా పిలిపించుకుని హ్యాపీ చేసి పంపించారు. టీడీపీ జనసేన కూటమిలో తెనాలి సీటు నాదెండ్ల మనోహర్ కు దక్కింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు కుడి భుజంగా ఉన్న మనోహర్ కు టికెట్ ఇవ్వకపోతే ఎలా? అందుకు ఆలపాటి త్యాగం చేయక తప్పలేదు. అయినా పార్టీ సమున్నత స్థానం ఇస్తుందని ఆలపాటికి గట్టి హామీ ఇచ్చి పంపారట చంద్రబాబు. మైలవరం విషయానికి వస్తే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీలో క్లారిటీ లభిస్తే రాజీనామా ప్రకటన చేయాలని రెడీ అయ్యారు. ఇప్పుడు ఆ సమయం రాని వచ్చింది. మైలవరం సీటుపై వసంతతో చర్చించిన చంద్రబాబు ఓకే అన్నారట. నియోజకవర్గంలో పని చేసుకోవాలని చంద్రబాబు చెప్పేసినట్లు వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. దీంతో మైలవరం సీటు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేకి దక్కింది. మైలవరం సీటుపై ఆశ పెట్టుకున్న టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఈసారి ఎన్నికలకు దూరమే అని చెప్పాలి. మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించడమే న్యాయమని చంద్రబాబు ఆయనకు చెప్పేసినట్లు తెలుస్తుంది. ఆదివారం దేవినేని ఉమాతో భేటీ అయిన చంద్రబాబు వసంతకు మైలవరం ఇస్తున్నామని, ఇతర సీట్లలోనూ ఇప్పటికిప్పుడు కేటాయించే పరిస్థితి లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు భేటీ తర్వాత బయటికి వచ్చిన దేవినేని ఉమా నిరాశగా కనిపించారు. తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడినని, ఆయన మాటే తనకు శిరోధార్యమని ఉమా చెప్పారు. మాజీ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా 5 ఏళ్లుగా పూర్తి స్థాయిలో పనిచేయడంలో విఫలమయ్యారనేది కొందరి వాదన. గతంలో 2 సార్లు గెలిచిన మైలవరం సీటులో కానీ మరో సీటులో కానీ దేవినేని ఉమాను అభ్యర్థిగా చంద్రబాబు పరిగణంలోకి తీసుకోలేదట. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరుతున్నారు. ఆయనతో పాటు విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన్న భవకుమార్ కూడా పార్టీ కండువా కప్పుకుంటున్నారు. పార్థసారథి భవకుమార్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. పార్థసారథికి నూజివీడు టికెట్ ఇప్పటికే కేటాయించారు. ఈ రకంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పార్థసారథిలో టీడీపీ కండువా కప్పుకొని మరి ఎన్నికల బరిలో వైసీపీ అభ్యర్థులపై పోరాటం చేస్తున్నారు. వైసీపీలో కూడా విజయవాడ ఎంపీ టీడీపీ అభ్యర్థి కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిపై పోటీ పడుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సైతం పసుపు కండువా కప్పుకుంటున్నారట. టీడీపీ టికెట్ ద్వారా నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయాలంటే ఇదేనేమో. ఎన్నికల కోసం అవసరమైతే సిట్టింగ్ నేతలు కూడా పార్టీ జెండాలను అవలీలగా మార్చేస్తారని అనుకుంటున్నారు ప్రజలు.